అమ్మో అమ్మో అమ్మో, ఏంటి సత్య, యూత్ ప్రెసిడెంట్వి నీ మాటను కూడా లెక్క చేయకుండా బావను బయటికి పంపించలేదంటే ఆ సీఏ గాడేమన్నా కుట్ర చేస్తున్నాడంటావా? కుట్ర అంటే ఏం చేస్తాడు? అదే ఎవరికీ తెలియకుండా ఏమన్నా ఎన్కౌంటర్ లాంటి ప్లాన్ చేశాడా ఏంటని. ఊరుకోసోగ్గడా, ఏం మాట్లాడుతున్నావు? ఎన్కౌంటర్ ఏంటి ఎన్కౌంటర్? బావన్ లోపలేసిన దగ్గర నుంచి నా బ్రెయిన్ పనిచేయట్లేదు సత్య, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. నేను పార్టీ పెద్దవాళ్లతో మాట్లాడాను. స్వయంగా హోమ్ మినిస్టర్ గారే రంగంలోకి దిగి అన్నని బయటికి తీసుకొస్తానని చెప్పారు. మీరందరూ ఏమి టెన్షన్ పడకండి. నమస్తే సార్. నమస్తే సత్య. సత్య సార్, ఆ సిఐ గురించి ఆలోచించకుండా ఎలక్షన్ గురించి ఆలోచించు. మినిస్టర్ గారు, మీరు ఎలక్షన్లో గెలవాలి. కాస్త ఓపిక పట్టండి, ఎలాంటి తప్పులు చేయకండి. నాకు వేరే మీటింగ్ ఉంది, నేను వస్తాను. అన్నా అన్నా ఒక ఏఎస్ఐతో, అది ఒక ఆడపిల్లతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. దగ్గరికి రావద్దు. వచ్చావంటే కాల్చుకుని చచ్చిపోతాను. వద్దన్నా. పోలీస్ స్టేషన్ లో నాకు జరిగిన అవమానానికి నేను బతకూడదు. అన్నా నా మాట వినన్నా ప్లీజ్ అన్న. ఒకసారి నా మాట వినన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్. అన్నా, ఆ సిఐ ఆ మంజు మిమ్మల్ని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశారు. ఆ తప్పుని సరిచేయాలంటే వాళ్ళకి ఏదో శిక్ష వేయాలి, కానీ మీకు మీరే శిక్ష వేసుకుంటానంటే మిమ్మల్ని నమ్ముకున్న మా పరిస్థితి ఏమవ్వాలి? ఈ నియోజకవర్గంలో ఉన్న 5 లక్షల మంది జనాభాకు మేము సమాధానం ఏమని చెప్పాలన్నా? ఆ సిఐ గాడు నా కోపాన్ని పీక్ స్టేజ్కి తీసుకొచ్చాడు. అసలు నా గురించి సాక్ష్యం చెప్పిన వాడు ఎక్కడున్నాడు? వాణ్ణి నాకు వదిలిపెట్టానా? వాణ్ణి మిస్సింగ్ కేసులో పెట్టేస్తాను. వాడెవడో సాక్ష్యం చెప్పాడని చెత్త వీడియో ఒకటి చూపించి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేనెందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చింది మన మంజు, మనమ్మాయే కదా అని నేను ఊరుకున్నాను. కానీ ఆ సిఐ గారు చెప్పాడని మంజు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం తప్పు కదా? తప్పే అన్నా, నన్ను క్షమించన్నా. నేను నిన్నేమనలేదు కదా సత్య, నువ్వెందుకు క్షమించమని అడుగుతావు? ప్లీజ్ అన్నా, ఇది ఇవ్వండి ప్లీజ్. సోగడ తీసుకో, ఎక్కడైనా దాచిపెట్టు. అలాగే. మన ప్రతిపక్షం వాళ్లే నన్ను ఎలాగైనా ఓడించాలని ఈ సిఐ గారిని వాడుకుంటున్నారు. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అన్నా, ఇప్పటి వరకు ఆ సిఐ గాడి వల్ల జరిగిన డ్యామేజ్ కంటే కూడా నా భార్య మంజు వల్లనే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. నిన్ను అరెస్ట్ చేసిన మంజుతో తాడో పేడో తేల్చుకుంటాను. సత్య, నువ్వు ఆవేశపడకు, వదిలే. వస్తానా? సొగ్గడ అన్న జాగ్రత్త. నేను చూసుకుంటా సత్య. వదిలేయమంటావేంటి బావా? ఏదో ఒకటి చేయాలిగా. నేను వదిలేయమన్నది పెళ్ళాం పోస్ట్ నుంచిరా.
మంజు, సత్య వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవని పెద్ద చేసుకోవడం మీ ఇద్దరికీ మంచిది కాదు. డ్యూటీ చేస్తే నీ గౌరవం పెరుగుతుంది, నీకు మెడల్స్ ఇస్తారు. అంతేకాని నీ సంసారం ఆగమవ్వకూడదు. నువ్వు సత్య దూరం కాకూడదు. చూసావా మంజు, నువ్వు అరెస్ట్ చేశావు, కానీ ఏం జరిగింది? హోమ్ మినిస్టర్ వచ్చాడు, 5 నిమిషాల్లో ఆ మినిస్టర్ని తీసుకెళ్లిపోయాడు. కానీ నీకు నీ భర్తకి మాత్రం గొడవ మిగిలింది. ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యి. తన డ్యూటీ తను కరెక్ట్గానే చేసింది. డ్యూటీ చేసే వాళ్ళని చెడగొట్టకండి. దయచేసి మీరు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకండి. నా కోసం మీరు గొడవ పడొద్దు సార్. ఆ మినిస్టర్ని సెల్లో వేసి మీరు తప్పు చేశారు విక్రమ్. తప్పు చేశానా? ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసి సెల్లో వేయడాన్ని తప్పు అని ఒక లాయర్గా మీరండం కరెక్టేనా? క్రిమినల్ అతనొక్కడే. నాకు తెలిసి నా స్టేషన్ పరిధిలో ఉన్న పెద్ద క్రిమినల్ ఈ మినిస్టరే. వాణ్ణొక్కడిని మూసేస్తే చోటా మోటా నాయకులందరూ సైలెంట్ అయిపోతారు. కిరణ్మయి, మీరు అతను పలుకుబడిని చూసారా? మీరు ఎన్నిసార్లు వెళ్ళినా అరెస్ట్ చేయకుండా తిరిగి రాలేదా? ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? అతనికి ఏమైనా శిక్ష పడేలా చేశారా? చేయలేకపోయాను. ఒక్కోసారి ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగొచ్చు. ఇక్కడ అదే జరిగింది. తప్పుడు మనిషిని అరెస్ట్ చేయకపోవడం తప్పు కాదా? ఓకే, కాదు అనను. మీరు ఆ మినిస్టరు ఏ గంగలోనైనా దూకండి. కానీ ఆ మంజుని ఈ మినిస్టర్ని అరెస్ట్ చేసే దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మినిస్టర్ అంటే సత్యకి చాలా ప్రేమ, మంజుకి సత్య అంటే ప్రేమ. ఇప్పుడు ఆ మినిస్టర్ని మంజు అరెస్ట్ చేసింది. ఇంట్లో గొడవ జరుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? గొడవ జరగనివ్వు. సమాధానం చెప్పే తెలివితేటలు మంజు దగ్గర ఉన్నాయి. తన డ్యూటీ తను కరెక్ట్గా చేసింది. ఒకప్పుడు మీరు కూడా కరెక్ట్గానే డ్యూటీ చేశారు. మీకిష్టమైన వాళ్ళకి దూరం అయ్యారు.